సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోయారు. కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మారథాన్ రన్నింగ్ లో పాల్గొనేందుకు ఇద్దరు బైక్పై బయలుదేరారని, గజ్వేల్ బైపాస్ రోడ్లోకి రాగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు రాయపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పరంధాములు, మరొకరు దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రసన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన వెంకటేష్ పరంధాములు మాత్రం 10 నిమిషాల్లోపే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపిందని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా కానిస్టేబుల్ గా విధులు నిర్వహించడానికి వెళ్ళిన 5-10 నిమిషాల్లోనే మరణ వార్త విని కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో వాళ్ళు కంటతడి పెడుతున్న దృశ్యాలైతే మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని కూడా వెళ్తున్నారు. నిజంగానే ఆ గుర్తు తెలియని వాహనం అతివేగంతో వచ్చి ఢీకొట్టి వెళ్ళినట్లుగా కొంత సమాచారాన్ని అయితే పోలీసులు సమాచారంతో తెలుసుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ కెమెరాలు ఉన్నాయి. నిజంగా గుర్తు తెలియని వాహనం అంతా అతివేగంగా వచ్చి వెళ్ళడం, నిజంగా వీళ్ళు రోడ్ సైడ్ పక్క నుంచి వెళ్తున్నట్టుగానే కొంత మన ఫోటోల్లో విజువల్స్ కనిపిస్తున్నాయి. స్పాట్ విజువల్స్, చనిపోయిన విజువల్స్ కూడా అతి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునే ప్రయత్నంలో మాత్రం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక పరంధాములు వెంకటేష్ మాత్రం 40 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నారు. వీళ్ళు ఒకరు 2004, ఒకరు 2007లో ఉద్యోగంలో చేరారు. అంటే 20 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో చేరి మంచి ప్రవర్తనతో మాత్రము ప్రజలకు అంకిత సేవ చేశారని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళ సేవలను గుర్తించడం జరుగుతుంది. మిగతా తోటి స్నేహితులు కూడా వీళ్ళు చర్చించుకోవడం జరుగుతుంది. అంటే పరంధాములు వెంకటేశ్వర కలిసిమెలిసి ఉండేవారు, ఒకే దగ్గర డ్యూటీలో వేరు చేసినా కానీ కలిసి వెళ్ళేవారని చెప్పి కూడా స్థానికులు మనకు చర్చించుకోవడం తెలుస్తుంది. ప్రస్తుతం దీంతో పాటు ఉదయం 6:30 నుంచి 7 మధ్యలో వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. తర్వాత 15-20 నిమిషాల్లో మాత్రం కుటుంబ సభ్యులకు మరణవార్త తెలియడంతో పిల్లలు, తర్వాత భార్య, పిల్లలు, తల్లిదండ్రులంతా కూడా శోకసంద్రంలో కంటి తడిపెడుతున్న దృశ్యాలు మనం చూడడం జరుగుతుంది. మరి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాను పరిశీలించిన తర్వాత వాహనాన్ని పట్టుకొని ఆ డ్రైవర్ మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగించడానికి మాత్రం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రసన్న. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.